సినిమాకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసావన్నది కాదు. మౌత్ పబ్లిసిటీ ఎలా తీసుకెళ్ళాలి? అనిల్ రావిపూడి అందులో సిద్ధహస్తుడు. ఏదైతే సంక్రాంతికొస్తున్న సందర్భంలో హీరోతో, హీరోయిన్‌లతో సరదాగా చిన్న టైప్ స్కిట్‌లు, రీల్స్ టైప్‌లో చేసి బాగా ఫోకస్ చేసుకున్నాడు. పెద్ద ఖర్చే లేకుండా ఆ సినిమా హిట్ అయింది. అది సక్సెస్‌ఫుల్‌గా సాగింది. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారితో తీస్తున్నటువంటి ఆ శివశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా, శంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా నయనతారకిను చిరంజీవి అంటే ముందే చిరంజీవి గారితో భుజం మీద చెయ్యి ఏపిచ్చుకోవడం, దాంతో ఒక స్కిట్ లాగా చేయడం, ఓ రీల్ లాగా చేయడం, ఇట్లాగా. ఇప్పుడు ఆ 'మీసాల పిల్ల' పాటతో అది బాగా వైరల్ చేసుకోవచ్చు. ఇట్లా సినిమా ప్రమోషన్‌లో కీ పాయింట్ అన్నటువంటిది ముఖ్యం. మౌత్ పబ్లిసిటీ ఎట్లా క్రియేట్ చేయడం అని. ఈ అనిల్ రావిపూడి అట్లా సక్సెస్ అయితే, ఇప్పుడు 'కన్యాకుమారి' సినిమా హీరోయిన్ అద్భుతంగా సక్సెస్ అయింది. అంటే అనిల్ రావిపూడి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పాపులర్. ఈ అమ్మాయి చాలా టాక్టికల్‌గా ఎవరు చేశారో కానీ మంచి ప్లాన్ చేశారు. మన అమ్మాయి నా 'కన్యాకుమారి' సినిమా చూడండి అని చెప్పడానికి దాంట్లో కొన్ని బిట్స్‌ని కట్ చేశారు. అందులో ఏంటంటే కేఏ పాల్. కేఏ పాల్ గారు నేను తెలుసా అంటూ కేఏ పాల్‌తో ముందు మాట్లాడటం. తర్వాతన కేసీఆర్‌ని అడిగినట్టు, జగన్‌ని అడిగినట్టు, తర్వాతన పవన్ కళ్యాణ్‌ని అడిగినట్టు, ఫైనల్‌గా మోడీ గారిని అడిగినట్టు, కన్యాకుమారి గురించి తనేదో చెప్పుకోబోతుంటే వాళ్ళకి సంబంధించి ఉపన్యాసాల్లో మాట్లాడిన వాటిని కట్ చేసి ఈ అమ్మాయి వాటికి హావభావాలిస్తూ చక్కగా ప్రజెంట్ చేసింది. సరే ఇందులో లోటల్లా పాపం ఇద్దరిదే. ఇద్దరు ముఖ్యమంత్రులను వదిలేశారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. మరి భయపడ్డారేమో! వాళ్ళని గనక పెడితే ఏదైనా కేసు పెడతారేమో! బట్ వీటిట్లో సెటారికల్‌గా కాదు సరదాగా సాగింది. అది. ఇప్పుడు అది కాస్త బాగా వైరల్ అవుతుంది. ఎవరో గాని తక్కువ ఖర్చుతో అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. అభినందించాల.